Hello friends, today I got a 4 fish. 4 పులసలు దొరికినాయి. అంటే దొరకడం అంటే యాక్చువల్గా బయట ఎక్కడ దొరకలేదు. సో మా కస్టమర్ ఒక ఆవిడ ప్రతి సంవత్సరం ఇస్తుంది, ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చి ఇచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఒక్కొక్కటి కేజీ ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. జస్ట్ మార్నింగ్ 3 o'clock పడ్డాయట ధవళేశ్వరంలో. తీసుకొచ్చి పాపం తనే అన్నీ చేసి పెట్టింది. యాక్చువల్గా క్లీనింగ్ మొత్తం అంటే అందరూ చేయొచ్చు, కానీ ఆ ఫిష్ తెలుసున్న వాళ్ళు మాత్రమే కట్ చేయాలి. యాక్చువల్గా అయితే అది కొంతమంది తెలియని వాళ్ళు అయితే వాటిని కొంచెం పిసికి అలా చేసేస్తారు. సో యాక్చువల్లీ ఆవిడ చాలా జాగ్రత్తగా చేసి క్లీన్ చేసి వాటిని బాగా కళ్ళుప్పుతో క్లీన్ చేసి పసుపు కొంచెం వినిగర్ కళ్ళుప్పు కలిపి వాటిని శుభ్రంగా తోమి చాలా జాగ్రత్తగా ముక్కలు కట్ చేసి ఇచ్చింది. సో అది చాలా బాగా, అంటే ఇంత పెద్దది దొరకడం కూడా గ్రేటే. మ్యాక్సిమం పులుసు అనేది 1 kg కన్నా ఎక్కువ ఉండకూడదు, అలాగని 1/2 kg కన్నా తక్కువ ఉండకూడదు. అటు కాకుండా ఇటు కాకుండా కరెక్ట్గా 1 kg లోపులోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇది ఒకటి వచ్చి 3,200 రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్క పులుసు వచ్చి, కానీ చాలా బాగుంది. చూసారా, శుభ్రంగా కట్ చేసి అలా శుభ్రం క్లీన్ చేసి ఆవిడ చేసి ఇచ్చారు. తర్వాత వాటిని బాగా ఉప్పు కారం మసాలా అవన్నీ మిక్స్ చేసి 1 గంట సేపు పక్కన పెట్టిన తర్వాత దాన్ని కూర వండడం జరిగింది. యాక్చువల్గా అయితే పులుసు కూర అనేది మినిమం 4-5 hours వరకు అలాగా స్లో ఫ్లేమ్లోనే వండాలి. సో అలాగ వండి దాన్ని జాగ్రత్తగా చేసేటప్పటికి మినిమం 5.5 hours పట్టింది. సో ఫ్రెండ్స్, నిజంగా పులుసు కూర తినాలి సంవత్సరానికి ఒకసారి, ఓకేనా? సో చూడండి, కూర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. సో అందులో ఇంగ్రీడియంట్ మెయిన్గా బెండకాయలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి మీరు అందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పులుసు అనేది చాలా అరుదైన చేప అన్నమాట టేస్ట్లో. సో చాలా టేస్ట్, దాన్ని మించిన టేస్ట్ వేరే చేపకి రాదు, ఇక ఉండదు కూడా. ఓకేనా ఫ్రెండ్స్?